హలో గాయ్స్, ఈరోజైతే ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. తెలంగాణ వాళ్ళకి పెళ్ళిలో బగారా రైస్ ఉండడం కంపల్సరీ. దీన్ని కరెక్ట్ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకోవాలి. ఈ బగారా రైస్ వచ్చేసి సోనా మసూరి బియ్యంతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ని అయితే యూస్ చేస్తున్నాను. మీ ఇష్టం, ఏ రైస్నైనా వాడుకోవచ్చు. ఈ పద్ధతిలో చేసుకుంటే మాత్రం తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని దాన్ని మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని మంచిగా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. చూడండి, మంచిగా నానబెట్టేసాను. ఆ తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 5 పచ్చిమిర్చిని అయితే వేస్తున్నాను. తెలంగాణ వాళ్ళు కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి కాస్త ఎక్కువగా వేస్తున్నాను. అలాగే దీంట్లో పత్తి, అలాగే బగారాకు బండ పువ్వు 2, అలాగే లవంగాలు, ఇలా మసాలా దినుసులు అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను. ఒక బౌల్ తీసేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మసాలాలు వేసుకోండి. జీలకర్ర కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ వాడలేదు. లేదంటే సాజీరా అయితే ఖచ్చితంగా వాడాలి, నేను వేసుకోలేదు. ముందుగా లవంగాలు, చెక్క ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయలను వేసుకోండి. ఆ తర్వాత బగారాకు బండ పువ్వు, ఈ రెండింటినైతే అస్సలు స్కిప్ చేయకండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి దీంట్లో వేసేసుకోండి. ఇవన్నీ కూడా కాస్త మగ్గిన తర్వాత మీరు రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా వేగిపోయాక దీంట్లో ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ముందుగా బియ్యాన్ని నానబెట్టుకున్నాను కాబట్టి గ్లాసున్నర అయితే వేసుకున్నాను. ఒకవేళ మీరు ఇన్స్టెంట్గా చేసుకోవాలి అంటే కాస్తన్ని ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోండి. ఆ తర్వాత అవి ఎసరొచ్చిన తర్వాత దీంట్లో బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి బిర్యానీ చేసుకోవడం. తెలంగాణ స్పెషల్ బిర్యానీ చేసుకోవడం చాలా సింపుల్. దీన్ని మీరైతే చికెన్, మటన్ ఇలా దేంతో తిన్నా బాగుంటుంది. వెజిటేరియన్స్ కూడా మష్రూమ్, పన్నీర్, మిల్ మేకర్ ఇలా వేటితో అన్ని కాంబినేషన్ అంటే మీరు దేంతో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ అనేది తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ మష్రూమ్తో కాంబినేషన్ అయితే మీకైతే చూపించబోతున్నాను. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోండి. కుక్కర్లో వేసుకుంటే మాత్రం అంతగా రుచి అనేది ఉండదండి. మీరు బౌల్లోని మాత్రమే వండండి, ఇలా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి బగారా రైస్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో బగారా రైస్. వాటర్ కూడా సరిగ్గా సరిపోయాయి. చూడండి, చాలా చాలా బాగుంటుంది. మనకి ఎంతో టేస్టీ అయినటువంటి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అనేది ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి వెళ్ళిపోండి ప్లీజ్.